అలాగా అది వివర్తము అని పేరు. అద్వైత సిద్ధాంతంలో చాలా గొప్ప కాన్సెప్ట్ అండి అది. వివర్తవాదం అంటారు దాన్ని. ఆ విధంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. రావణ ఆయనకి స్వరూపం లేదు, కానీ అన్నీ తానే అవుతాడు. సర్వము తానయైన వాడెవ్వడు వానిన్ ఆత్మభవునే శరణంబు వేడెదన్. తానే నదులుగా ఉన్నాడు, నదములుగా ఉన్నాడు. ఓంకారం తానే, శ్రీంకారం, శ్రీ తానే, ఓం తానే, హ్రీం హ్రీంకారం తానే, సత్యము, సావిత్రి, భూమి, సమస్త జగత్తుకి ఆధారభూతంగా ఉన్న శేషుడు తానే. సర్వదేవతలు, సముద్రాలు, కాలం, సూర్యచంద్రులు, సూర్యోదయం, అస్తమానం, దివారాత్రాలు, యమ, వాయు, అగ్ని, ఇంద్ర, మృత్యు, పర్జన్య, మేఘం. పర్జన్యం అంటే మేఘం. అన్నీ ఆ పరమాత్మే. అగ్నిరింద్రస్తథా మృత్యు పర్జన్యో వసవస్తథా బ్రహ్మా రుద్రాదయశ్చైవ ఏ చ అన్యే దేవదానవాః. రుద్రులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, 12 ఆదిత్యులు, 12 సూర్యులు, దేవతలు, దానవులు, అన్నీ తానే అంటున్నాడు సనత్కుమార. అట్టి సనాతనుడైన శ్రీ మహావిష్ణువు అనేక అవతరించి లీలలు చేస్తాడయ్యా అన్నాడు. క్రీడాంకరోతి, లీలలు. ఆ విధంగా కూర్చోబెట్టి చెప్పాడు రావణాసురునికి. ఎవరో సనత్కుమార. అప్పటి నుంచి మనసులో ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. ఎప్పటికైనా సరే ఆ విష్ణువులో నేను ఐక్యమైపోతే ఇక నాకు జన్మ ఉండదు కదా. ఇదంతా మన కోసం కాదా అండి? ఇన్ని రకాలుగా పుడుతున్నాం, వస్తున్నాం, ఎంతకాలం ఇట్లా? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారి. ద్రష్టం న శక్యతే. చూడండి, యస్య ప్రసాదం కురితే సచైనం ద్రష్టుమర్హతి. ఎవరికి పడితే వాళ్ళకి ఆయన కనిపించడు. రావణ అన్నాడు సనత్కుమార. నువ్వు యజ్ఞయాగాది క్రతువులు చేసినా, తపస్సులు చేసినా, దాన అధ్యయనాదుల చేత కూడా పరమాత్మని వారెవరు చూడలేరు. మరి ఎవరు చూస్తారు? ఎవరు భక్తులో వారు చూస్తారు. సో భక్తికి పెద్ద పీట. నమే భక్త ప్రణశ్యతి, గీతావాక్యం. పరమాత్మ అంటాడు, నా భక్తుడు ఎట్టి పరిస్థితిలో చెడిపోడు, నశించడు. కనుక నీవు నా భక్తుడవు కా. భక్తిలో సేఫ్టీ, సెక్యూరిటీ ఉంది. భక్తిలో ఉన్నంత రక్షణ జ్ఞానంలో లేదు. మహామహాజ్ఞానులు తలకిందులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ భక్తుడు మాత్రం ఎప్పుడూ చెడిపోడు. అందువల్ల నా రావణ భజస్వ భక్తి భావేన సదా రామం శ్రియాయుతం. చిట్ట చివరిగా చెబుతున్నాడు సనత్కుమార, రావణ నువ్వు ఆనందంగా నేను చెప్పినట్టుగా సీతా సమేతుడైన రాముణ్ణి నీ మనసులో పెట్టుకో. ఎల్లప్పుడూ భక్తిభావంతో సేవిస్తూ ఉండు, భజిస్తూ ఉండు. అలా చెప్పి పంపించాడు. సనత్కుమార శ్రద్ధగా విన్నాడు. ఈ సంభాషణని అగస్త్య మహర్షి రాముల వారి దగ్గర కూర్చుని చెప్పారండి. ఇవి దీనికి ఫలశ్రుతి. ఇమాం కథాం యశృణయాత్. అగస్త్య మహర్షి రామచంద్రుడి మధ్య జరిగిన సంభాషణ. ఈ సంభాషణలో అవాంతర సంభాషణ అంటే సంభాషణలో మరొక సంభాషణ అవాంతరం అంటారు. ఈ అవాంతర సంభాషణ ఎవరి మధ్య జరిగింది?
సనత్కుమార మహర్షి, రావణ బ్రహ్మ. ఇదంతా ఎవరు శ్రద్ధగా వింటారో, లేదు ఇళ్లలో చదువుకుంటారో అట్టి వారికి ఆరోగ్యం కలుగుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది, సుఖం కలుగుతుంది, అక్షయ ధనలాభం కలుగుతుంది. వారి మనోబుద్ధులు పరమాత్మయందు లగ్నమవుతాయి. తద్వారా ఏదో ఒక జన్మ, ఈ జన్మలో కాకపోయినా బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ.